సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. విచిత్రం. వివాహం విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా విచిత్రం చోటు చేసుకుంది. అది కూడా తమిళనాడు రాష్ట్రం వేలూరులో తన సొంత అన్నకు వివాహం జరుగుతుండగా తమ్ముడు వధువు మెడలో తాలి కట్టేశాడు. అది కూడా సరిగ్గా అన్న తాలి కట్టే సమయానికి అన్నను పక్కకు నెట్టి వధువుకు తాలి కట్టేశాడు. జరిగిన సంఘటన చూసిన బంధువులు నివ్వెరపోయారు. అసలేం జరిగిందంటే, తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా తిరువత్తూరు తెల్లారైపట్టికి చెందిన కామరాజుకు రంజిత్, రాజేష్, వినోద్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. 6 నెలల క్రితం రెండో కుమారుడు రాజేష్ కు మదురైకి చెందిన ఒక యువతితో వివాహం నిశ్చయం చేసుకుని అన్ని మాట్లాడేసుకున్నారు. వివాహానికి ఏర్పాట్లు చేసేసుకున్నారు. గురువారం ఉదయం వెలగంపట్టి ప్రాంతంలో మురుగన్ ఆలయంలో వివాహ ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరుడు రాజేష్ కు బుధవారం రాత్రి ఇంటిలో చేయాల్సిన సంప్రదాయాలన్నీ చేశారు. పెళ్లి కుమార్తె రాత్రి మురుగన్ ఆలయానికి చేరుకున్నారు. అక్కడ పెళ్లి కుమారుడికి అలంకరణలు చేసి పెళ్లి పీటలపైకి తీసుకొచ్చారు. శుభముహూర్తం కూడా వచ్చేసింది. వధూవరులను పెళ్లి పీటలపై కూర్చోబెట్టి పురోహితులు మంత్రాలు పూర్తి చేసి మంగళసూత్రాన్ని వరుడి చేతికిచ్చి వధువు మెడలో కట్టమని చెప్పారు. రాజేష్ పైకి లేసి తాలిబొట్టు కడుతున్నాడు. ఇంతలో ఒక్క వదుటున్న తమ్ముడు వినోద్ అన్నను పక్కకు తోసేసి తన జోబులో దాచుకున్న మరో తాలిని తీసుకుని వధువు మెడలో కట్టేశాడు. దీన్ని చూసిన బంధువులు ఒక్కసారిగా నిలబడిపోయారు. ఏం జరుగుతుందో అర్థం కాక చూస్తూ ఉండిపోయారు. కొద్దిసేపటికి తేరుకొని బంధుమిత్రులు, తల్లిదండ్రులు ఆగ్రహంతో వినోదును చితకబాదారు. ఆ తర్వాత వినోదును, వధువును విచారించగా రాజేష్ కు పెళ్లి చూపులు చూసే సమయంలోనే వినోద్, వధువు ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత వీరి ప్రేమ కొనసాగుతూ వచ్చిందట. అయితే పెళ్లి సమయంలో మాత్రం ఇలా చేద్దామని ముందే ఇద్దరు అనుకొని ఇలా చేసినట్లు బంధువులకు తెలిపారు. ఇక చేసేది లేక బంధువులు పంచాయతీ పెట్టారు. వీటిని గమనించిన రాజేష్ పెళ్లి దుస్తులను చించివేసి రోధిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం కొత్త జంట మదురై వెళ్లిపోయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.